ఈ వీడియోలో చూస్తున్న వీళ్ళు ఎందుకు ఇలా విచిత్ర వేషధారణలో ఉన్నారో దీని వెనకాతల ఒక నేపథ్యం ఉంది. ఒక టాస్క్ ఇచ్చాం వీళ్ళకి. ఆ టాస్క్ ఏంటంటే 7th క్లాస్ ఇంగ్లీష్ లెసన్లో గోపాల్ అండ్ హిల్స్ ఆఫీస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అందులో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హిల్స్ ఆఫీస్ గొప్పదనము, హిల్స్ ఆఫీస్ గురిండే చెప్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా హిల్స్ ఆఫీస్ గురిండే మాట్లాడుతుంటారు. అది రాజుకి ఇరిటేషన్ తెప్పిస్తుంది. అరే ఇంతమంది ఏ గొప్పతనాలు లేవా, ఒక్క హిల్స్ ఆఫీస్ గురిండే మాట్లాడుతున్నారు అని ఆయన హిల్స్ ఆఫీస్ని మరిపించే విధంగా అందరినీ హిల్స్ ఆఫీస్ వైపు తిప్పుకునే సందర్భం ఏదైనా గొప్పతనం అందులో ఉంది. అలా కాకుండా హిల్స్ ఆఫీస్ని మరిపించే విధంగా మాట్లాడాలి. హిల్స్ ఆఫీస్ కంటే ఎక్కువ ప్రభావితం చేసే విధంగా ఎవరో ఒకరు ఒక విచిత్ర వేషధారణతో నా ముందుకు రావాలి అని రాజు ఒక టాస్క్ ఇస్తే, ఆ సందర్భంలో గోపాల్ ఏం చేస్తాడంటే, గోపాలు ఒక విచిత్రమైన వేషధారణతో హిల్స్ ఆఫీస్ చేతిలో హిల్స్ ఆఫీస్ పట్టుకొని వస్తాడు. వచ్చేసరికి అందరూ కూడా ఆ గోపాల్ యొక్క వేషధారణకి ముగ్ధులైపోయి హిల్స్ ఆఫీస్ని మర్చిపోతారు. అలాంటి టాస్క్ మా పిల్లలకు కూడా ఇచ్చాము. ఇస్తే ఇలాగ శనివారం సందర్భంలో శనివారం 3 నుంచి 4 వరకు ఆటల పీరియడ్ కాబట్టి వాళ్ళు విచిత్రమైన వేషధారణతో అన్నీ మర్చిపోయి వాళ్ళనే చూసే విధంగా చూడండి ఈ వ్యక్తి ఒక అబ్రకదబ్రా యాసం వేశాడు. చూడండి రామ్ అంటూ సైలెంట్ కిర్రలాగా ఉన్నాడు. చూడండి ఒక మన కాంతారా మూవీ సినిమాలోనే ఒక జోకర్లా ఉన్నాడు. చూడండి ఒక కాంతారా. చూడండి ఒక బలరాముడు. చూడండి ఒక అర్ధనారీశ్వరుడు. చూడండి ఒక పోతురాజు. చూడండి ఒక అర్ధనారీశ్వరుడు, జోకరు అన్నీ కనబడుతున్నాయి. ఈయనలోనూ చిన్న సూది ముక్కెట్టుకుని ఎలా కనబడుతుంది చూడండి. ఒక బూచోడు. ఇలాగా వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క విచిత్ర వేషధారణతో 1-2 పిల్లల్ని అందరూ జడిపించే విధంగా మంచి విచిత్ర వేషధారణలు వేశారు. మీరు కూడా వీళ్ళందరినీ ఒకసారి వీళ్ళ యొక్క ఎలాగో వేషం వేశారు కాబట్టి ఒక విచిత్రమైన డ్యాన్స్తో వీళ్ళందరూ మనల్ని అలరింప చేసే క్రమంలో చిన్న పాట వేయండి అమ్మా. ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే.